దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. ప్రపంచంలో నమ్మే సకం కానీ ఆశ్చర్యకరమైన నిజాలు ఎన్నో దాగి ఉన్నాయి. సైన్స్, ప్రకృతి, టెక్నాలజీలో కొన్ని వాస్తవాలు మనల్ని అరే నిజంగానా అని ఆలోచింపజేస్తాయి. ఈరోజు అలాంటి 6 నమ్మలేని నిజాలు మీతో షేర్ చేసుకుంటాను. ఒకటి, నీటిలో సంగీతం వినగలిగే చేపలు. మీరు ఎప్పుడైనా నీటిలో మ్యూజిక్ విన్నారా? వినాలని ఉన్న వాటర్ పడితే ఫోన్ పాడవుతుందని చాలామంది బాత్రూమ్ సింగర్స్గా మారుతుంటారు. కానీ చేపలకి ఆ భయం లేదు. సముద్రంలోనే క్లౌన్ ఫిష్ అనే చేపలు జలచరాలు ఉత్పత్తి చేసే ప్రత్యేక శబ్దాలను విని వాటి ద్వారా సురక్షితమైన ప్రదేశాలను కనుగొంటాయి. శాస్త్రవేత్తలు ఈ చేపలకు సముద్రంలో శబ్దాలను ప్లే చేసినప్పుడు అవి ఆ శబ్దాల వైపు రావడం గమనించారు. ఇది కూడా ఒక సంగీత కచేరీకి వెళ్ళినట్లు ఒక్కసారి ఊహించుకోండి. చేపలు హెడ్ఫోన్ లేకుండానే సముద్రంలో సంగీతం ఎంజాయ్ చేస్తే ఎలా ఉంటుందో ఈ నిజం సముద్రం జీవశాస్త్రంలో ఒక అద్భుత ఆవిష్కరణ. రెండవది, మెదడు లేకుండా బతికే జీవి. మెదడు లేకుండా జీవించడం సాధ్యమా? కానే కాదు. కానీ సాధ్యమేనని నిరూపించాయి జెల్లీ ఫిష్లు. ఈ జీవులకు మెదడు, గుండె, రక్తం ఉండవు. కానీ అవి సముద్రంలో స్వేచ్ఛగా తిరుగుతాయి, ఆహారం తింటాయి, మనుగడ సాగిస్తాయి. వాటి శరీరంలోని నాడీ వ్యవస్థ సరళంగా ఉండి అవసరమైన పనులను నిర్వహిస్తుంది. దీన్ని శాస్త్రవేత్తలు డిసెంట్రలైజ్డ్ సర్వర్ సిస్టమ్ అంటారు. జెల్లీఫిష్లు భూమిపై 500 మిలియన్ సంవత్సరాల నుంచి ఉన్నాయి. మెదడు లేకపోయినా డైనోసార్లను అవుట్లైన్ చేశాయి. ఈ నిజం మనల్ని జీవం గురించి ఆలోచింపజేస్తుంది. ఇక మూడవది, చీమలు. సూపర్ స్ట్రెంగ్త్. చీమలు చిన్నవి కానీ సూపర్ హీరోలు. ఒక చీమ తన శరీర బరువు కంటే 50 రెట్లు ఎక్కువ బరువును ఎత్తగలదు. ఒక మనిషి 70 కిలోల బరువు ఉంటే అది 3500 కిలోలు ఎత్తినట్లు. చీమల శరీరంలో ప్రత్యేక కండరాలు ఈ శక్తిని సాధ్యం చేస్తాయి. అంతేకాదు, చీమలు సమూహంగా పనిచేస్తే ఒక రోజులో 1 టన్ను ఆహారాన్ని సేకరించగలవు. సోషల్ మీడియాలో చీమలు వర్కౌట్ లేకుండా సూపర్ స్ట్రాంగ్ అనే మీమ్స్ వైరల్ అవుతున్నాయి. ఈ చిన్న జీవుల నుంచి మనం టీం వర్క్, శక్తి గురించి పాఠాలు నేర్చుకోవాలి. ఇక నాలుగవది, మానవ శరీరంలో విద్యుత్ ఉత్పత్తి. మన శరీరం ఒక చిన్న పవర్ ప్లాంట్ లాంటిది. మన మెదడు, నాడీ వ్యవస్థ రోజు 20 నుంచి 25 వాట్ల విద్యుత్ని ఉత్పత్తి చేస్తాయి. ఈ శక్తితో ఒక ఎల్ఈడి బల్బును వెలిగించవచ్చు. మన ఆలోచనలు, కదలికలు, గుండె కొట్టుకోవడం ఇవన్నీ విద్యుత్ సిగ్నల్ ద్వారా నడుస్తున్నాయి. శాస్త్రవేత్తలు ఈ శక్తిని ఉపయోగించి భవిష్యత్తులో చిన్న ఎలక్ట్రానిక్ డివైస్లను చాట్ చేసే టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నారు. ఊహించండి, మీ ఫోన్ను మీ శరీరంతో చాట్ చేసుకోవచ్చు. భలే థ్రిల్లింగ్గా ఉంది కదా. ఇక ఐదవది, జంతువులు భూకంపాలను ముందుగా పసిగడతాయి. జంతువులకు 6వ ఇంద్రియం ఉందా? ప్రకృతి విపత్తులను అవి ముందుగానే గుర్తించగలవా? అవును, కొన్ని జంతువులు భూకంపాలను ముందుగానే పసిగడతాయి. కుక్కలు, పిల్లులు, పక్షులు, ఏనుగులు భూమి కంపనాలను, సూక్ష్మ శబ్దాలను మనుషుల కంటే ముందు గుర్తిస్తాయి. 2004లోని సునామీ సమయంలో శ్రీలంక, థాయిలాండ్లో ఏనుగులు, పక్షులు అసాధారణంగా ప్రవర్తించి ఉన్నత ప్రదేశాలకు పరిగెత్తాయి. శాస్త్రవేత్తలు ఈ శక్తిని కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు. సక్సెస్ అయితే కనుక భవిష్యత్తులో భూకంప హెచ్చరిక వ్యవస్థలు ఉపయోగించవచ్చు. ఇక ఆరవది, మన మెదడు ఒక సూపర్ కంప్యూటర్ లాంటిది. దాదాపు 86 బిలియన్ న్యూరాన్స్తో ఇది సెకనుకు ట్రిలియన్ల కొద్ది ఆపరేషన్ చేయగలదు. మన మెదడు 2.5 పెటాబైట్స్ అంటే 25 లక్షల జీబీ డేటాను నిల్వ చేయగలదు. అంటే 300 సంవత్సరాల వీడియోలను స్టోర్ చేయవచ్చు. అంతేకాదు, మన మెదడు నిద్రలో కూడా సమస్యలను పరిష్కరిస్తూ కళల రూపంలో సృజనాత్మక ఆలోచనలు ఇస్తుంది. శాస్త్రవేత్తలు ఈ సామర్థ్యాన్ని ఏఐ అభివృద్ధికి స్ఫూర్తిగా తీసుకుంటున్నారు. మన మెదడు కంటే స్మార్ట్ కంప్యూటర్ లేదు అనేది పచ్చి నిజం. ఈ నమ్మలేని 6 నిజాలు ప్రపంచం ఎంత అద్భుతంగా ఉందో చూపిస్తాయి. సముద్రంలో సంగీతమైన చేపలు, మెదడు లేని జెల్లీఫిష్, సూపర్ కంప్యూటర్ మెదడు ఇవన్నీ మనకు సైన్స్, ప్రకృతి రహస్యాలను తెలియజేస్తాయి. మీకు ఈ నిజాలు ఏది బాగా నచ్చింది? కామెంట్స్లో చెప్పండి. మరిన్ని వింత నిజాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.